అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లో 22A భూములకు సంబంధించి ఒక కొత్త జీవో అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఆ జీవోలో ఏముంది మనము క్లారిటీగా ఈ రోజు ఈ ఇన్ఫర్మేషన్ లో తెలుసుకుందాం. దయచేసి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకే ఆ జీవోలో ఏంటి అప్డేట్ అనేది మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే కొత్త వాళ్ళు చూసినట్లయితే ఖచ్చితంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఈ సమాచారం అనేది చాలా మందికి రీచ్ అయ్యి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. తప్పకుండా మన యొక్క యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము 22A భూములకు సంబంధించి ఒక కొత్త జీవోను అయితే రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఆ జీవోలో ఏముంది మనము ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908లోని సెక్షన్ 22A కింద భూములు నిషేధిత భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి విధానంలో మార్పునైతే తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఆ జీవోలో ఏముంది మనము తెలుసుకున్నట్లయితే 22A పాత నిబంధనలను రద్దు చేసి కొత్త జీవోను ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. అలాగే 22A జాబితాలో ఏదైనా భూమిని చేరిస్తే భూ యజమానులకు ఖచ్చితంగా 3 పద్ధతుల్లో ఫోకస్ నోటీసులు అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అలాగే 22A జాబితాలో ఏదైనా భూమిని చేర్చాలంటే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది కంపల్సరీ అని అధికారులు అయితే ఆ జీవోలో చెప్పడం జరుగుతుంది. అలాగే చట్టం ప్రకారం వేలంలో కొనుగోలు చేసిన భూములను అదే దేవాలయాల భూములు, వక్ఫ్ బోర్డ్ భూములు, అలాగే 22A భూమి నుంచి తొలగిస్తున్నామని అయితే ఆదేశాలు అయితే ఆ జీవోలో ఇవ్వడం జరిగింది. అలాగే 22A జాబితాలో భూములను చేర్చడానికి లేదా తొలగించడానికి ఖచ్చితంగా ఆర్డీఓకు జిల్లా సబ్ కలెక్టర్లకు మాత్రమే అధికారం అయితే ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓకి అయితే అధికారం అనేది లేదండి. జిల్లా కలెక్టర్లకు అలాగే ఆర్డీఓలకు అయితే ఈ అధికారం అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే 22A జాబితా నుంచి వేలాది ఎకరాలకు తొలగించి పేదలకు న్యాయం చేస్తున్నామనేది ఈ జీవోలో అయితే ప్రకటించడం జరిగింది. నేటి నుంచి అంటే ఈ నెల 22వ తేదీ నుంచి అయితే ఈ జీవో అయితే రావడం జరిగింది. దీనికి అమలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అంటే జిల్లాల వారీగా అయితే దశల వారీగా అయితే రావడం జరుగుతుంది. అలాగే 22A నిబంధనల ప్రకారం చేస్తూ కొత్త జీవోను రిలీజ్ చేస్తున్నామని రెవెన్యూ శాఖ డిపార్ట్మెంట్ అనగాని సత్యసాయి ప్రసాద్ గారు అయితే ఈ జీవోను అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 22A భూములకు సంబంధించి ఒకే విధమైన ప్రక్రియ అమలు అయితే కాదండి. అన్ని జిల్లాల్లో ఒకే నిబంధనలు పాటించాల్సి ఉంటుందన్నమాట. అలాగే 22A కింద ఏవైనా భూములను IGRS లో ప్రత్యేక డేటాబేస్ తో నమోదు చేయడం జరుగుతుంది. అలాగే ఎవరికైనా భూమి 22A లో ఉందో లేదో అధికారులకు సులభంగా పరిశీలించగలరన్నమాట. IGRS చేయడం వల్ల ఖచ్చితంగా ఎవరైనా భూమి ఉందో లేదో 22A లో తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఏదైనా 22A లో చేర్చాలంటే ముందుగా సంబంధిత భూ యజమానులకు నోటీసులు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిర్వహించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఈ జీవో నెంబర్ 444 లో మనకు రైతుల యొక్క ప్రయోజనాలు ఏంటి అంటే సరైన కారణం లేకుండా ఖచ్చితంగా భూములు 22A జాబితాలో తొలగించే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే భూమి రిజిస్ట్రేషన్ సమస్యలు తగ్గించే అవకాశం అయితే ఉంది. రికార్డులు మరింత పారదర్శకంగా ఉండేలా వ్యవస్థ రూపొందించబడుతుంది కాబట్టి ఈ జీవోని అయితే తీసుకురావడం జరుగుతుందన్నమాట. అలాగే ఏదైనా భూమిని 22A నుంచి తొలగించాలంటే సంబంధిత రెవెన్యూ అధికారులకు రికార్డులు పరిశీలించి అలాగే అవసరమైతే విచారణకు పిలిపించి పూర్తి స్థాయిలో చట్ట ప్రకారం అయితే వాళ్లకు ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే తగిన రెవెన్యూ అధికారులకు
పరిశీలించి మాత్రమే 22A చేర్చడం లేదా తొలగించడం అయితే జరుగుతుంది. ఇక్కడ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది కంపల్సరీ. ఆ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది కూడా అధికారులే చూపించడం జరుగుతుంది. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ కి సంబంధించి మనము రీసెంట్ గా ఒక వీడియో కూడా చేయడం జరిగింది. 22A నిషేధిత జాబితాలో చేర్చాలంటే ఆ భూ యజమానులకు ఖచ్చితంగా ప్రూఫ్ అనేది చూపించాలి. ఎందుకు మీ భూమి 22A ఉంది అని చూపించాలి. అలాగే 22A భూమి నుంచి తొలగించాలంటే కూడా బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది కంపల్సరీ చూపించాలన్నమాట. చేర్చాలన్నా తీసివేయాలన్నా కూడా బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది కంపల్సరీ అని అధికారులే చెప్పడం జరుగుతుంది. ఆ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ కి సంబంధించి అధికారులే చూపించడం జరుగుతుంది. అలాగే ఏ ఏ రకాల 22A భూములపై ప్రభావం ఉంటుందని మనము తెలుసుకున్నట్లయితే ప్రభుత్వ భూములు, అసైన్మెంట్ భూములు చట్ట ప్రకారంగా వర్తించే సందర్భాల్లో మాత్రమే. అలాగే దేవాలయాల భూములు, ఎండోమెంట్ భూములు అన్నమాట. అలాగే వక్ఫ్ బోర్డ్ భూములు, అటవీ ఫారెస్ట్ భూములు, చెరువులు, కాలువలు వంటి వినియోగ భూములకు సంబంధించి ఈ 22A చేర్చడం జరుగుతుంది. అలాగే కోర్టు లేదా చట్ట ప్రకారం నిషేధంగా నమోదు చేసిన ఇతర భూములు మాత్రమే 22A భూముల్లో కింద నిషేధించడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే వీటికి సరైన ఆధారాలు లేనందున వీటిని 22A నిషేధిత భూముల్లో అయితే చేర్చడం జరుగుతుంది. భూములన్నిటినీ వర్తించే విధానం అన్నమాట. ఇవి ఉదాహరణలకు రావచ్చు. 22A కింద అనే భూములను రావచ్చు. 22A భూముల కింద ఈ భూములన్నిటి రావచ్చు అన్నమాట. అలాగే ప్రతి ఒక్క భూ యజమాని, ప్రతి ఒక్క రైతు గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే జీవో నెంబర్ 444 వచ్చేందుకు 22A ఉన్న భూమి వెంటనే రిజిస్ట్రేషన్ కు అర్హత కాదనమాట. ప్రతి భూమిని ద్వారా రికార్డు చట్టపరమైన స్థితి ఆధారంగా విడివిడిగా పరిశీలించడం జరుగుతుంది. అలాగే అర్హత ఉంటే మాత్రమే 22A నుంచి తొలగించే ప్రక్రియ అయితే జరుగుతుంది. మీరు ఈ విషయాలను ఖచ్చితంగా గమనించాలి అన్నమాట. ఎందుకంటే వీటికి సరైన ఆధారాలు లేనందున వీటిని 22A నిషేధిత భూముల్లో అయితే చేర్చడం జరుగుతుంది. భూములన్నిటినీ వర్తించే విధానం అన్నమాట. ఇవి ఉదాహరణలకు రావచ్చు. 22A కింద అనే భూములను రావచ్చు. ఓకే అండి, సెక్షన్ 22A ఉన్న భూములపై ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 444 ఉన్న అప్డేట్ అయితే ఇది అన్నమాట. ఇది కొత్త జీవో అండి. ఇది జెన్యూన్ ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో, ఈ సమాచారం అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో షేర్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.